యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవుడి యొక్క ధన్యత ఇచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. స్వరాజ్ బదర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి గల మా ప్రభా, దేవాతి దేవ, రాజాతి రాజా, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము అందరం కూడి ఉండగా ప్రభా మా మధ్యలో మీరు దిగండి నాయన, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా, దేవాతి దేవ, నీకే వందనాలు తండ్రి. ప్రభా మేము అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. లోకం మీద ఎన్నో ప్రభా కార్యాలు మేము చూస్తున్నాం, విపత్తుల్లో మేము చూస్తున్నాం, వర్షాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా. యేసయ్య తండ్రి, నీ కృప చేత రక్షించుకున్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. తండ్రి, నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీ కోట్లాది వందనాలు తండ్రి. మా ఎడల ప్రభా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభా. గొప్ప దేవుడిని ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోలాగా ప్రభా నీ కృప దయచేయండి. యేసు ప్రభా, వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఇంకా మారు మనసు లేని బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి ప్రభా. నీ అత్యుత్తమైన కృప చేత నింపుమని ప్రార్థిస్తున్న తండ్రి. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా మా సరి చేయండి తండ్రి. తండ్రి, వినివారు మాత్రం కాకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించాలా ప్రభా. సాతాను కూడా ప్రభా ప్రతి ఒక్కరిని జల్లిస్తున్నాడు తండ్రి. పరిశుద్ధుడా, యేసు ప్రభా, నీకే వందనాలు తండ్రి. ప్రభా అంతవరకు సహించేవాడు ధన్యుడు అన్నావు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ప్రభా నీ రక్షణ మేము కాపాడుకోవాలా. పరిశుద్ధుడా, నీ రాకడకు మేము సిద్ధపడి ఉండాలా తండ్రి. నీకే వందనాలు నాయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి. పరిశుద్ధుడా తండ్రి, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా, గొప్ప కార్యాలు చేయగల దేవుడవు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. యేసయ్య ఈ ఆరాధన అంతట్లో మీరుండి ఆదిత్యం వహించి నడిపించమని, యేసయ్య మీరే మాట్లాడమని, యేసయ్య ప్రతి ఒక్క ప్రభా నీ హస్తానికి అప్పచెప్పుకున్నాం ప్రభా. మీరే తోడుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో స్వరాజ్ బదర్ పాట పాడతారు. స్వరాజ్ బదర్ పాట పాడండి. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ప్రసాద్ బ్రదర్ కూడా ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి పాట పాడతాం. అందరూ కలిసి పాడండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని నామంలో దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మన మధ్యలో విజయ్ బ్రదర్ వారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు నామానికి మహిమ కలుగును. 1 కొరింథీయులు 11వ అధ్యాయము
1వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థించుకుందాం దేవుని సహాయం కొరకు. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమల తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలైనా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినారు, భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. సజీవ లెక్కల్లో వస్తున్నందుకు కూడా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, అల్పుడను అయోగ్యుడను ప్రభా, వంటివాడను ప్రభా, జ్ఞానాన్ని పాత్రగా నన్ను నిలవబెట్టుకోవాల్సిందిగా వేడుకొనిచున్నాం. సాయం చేయండి ప్రభా. మరి ఎక్కడ నీ నామము 2-3 ఉంటారు, వారి మధ్య నేను ఉంటానన్నావు ప్రభా. నా కృప కనికరములు గల తండ్రి, అయా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు ప్రభా. పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచుంటున్నాం తండ్రి ప్రభా. అయా నాయనా, నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముచుంటున్నాం. అంతేకాదు ప్రభా, మరి నీ వాక్కును 2 అంచెలు గల ఖడ్గము హృదయ మూలుగుల అయినా విభాగించినట్లు కృపను దయచేయండి ప్రభా. సహాయం చేయండి. అందరితో కూడా మీరు మాట్లాడి నెమ్మదిని దయచేయండి ప్రభా. మరి నాయన అయ్యా, జరగనున్న విజ్ఞాపనలో కూడా నీ కృపను, నీ సహాయమును దయచేస్తున్నాం. తోడుగా నీడుగా మీరే ఉండి అందరితో కూడా మీ సన్నిధిని ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వీడుకుంటున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది అని కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ వస్తున్నాడు. కొరింథీ పట్టణంలో మన యొక్క సంఘానికి మరి ఆయన ఎంతో ధైర్యముగా, మరి ఆయన పోలికగా ఆయన ఎటువంటి రీతిగా యేసుక్రీస్తు మరి నడుస్తూ వచ్చాడు. అందుకే యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, ఈయన నేను అనుభవించిన శ్రమలు మిగిలినవన్నీ ఈయన అనుభవించవలసి ఉన్నది అని లేఖన భాగాలలో కొరింథీ పత్రికలోనే రాస్తా ఉంటాడు. అయితే వాటినన్నిటిని, మిగతా వాటిని, యేసుక్రీస్తు ఏదైతే శ్రమలు ఇంకా మిగిలి ఉన్నాయో వాటిని ఈయన అనుభవిస్తా వచ్చాడు. అందుకే ఈయన అంటాడు, ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసివేయమంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నా కృప నీకు చాలును. దాంతో ఈయన సరి చేసుకుంటాడు, చాలు, ఆ కృప నాకుంటే చాలు. అయితే ఒక విషయమే కాదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు ఇట్టి ధైర్యం కలిగి ఆయనను పోలి నడుచుకోమన్నాడు అనంటే, ఆయన జీవితంలో మనం అనేక విషయాలు మరి గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ చివరి దినాలలో మనము ఇహ సంబంధమైన వాటి గురించే మన మనస్సు ఉంచుతా ఉంటాం, భౌతిక సంబంధమైన వాటి గురించే మన ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఈ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. ఈ దేహమును నేను విడిచిపెట్టి త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను, ఆయన నేను కలుసుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ దేహంతో పని ఉంది కాబట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని అంటాడు. అంటే ఆయన యొక్క మరి మనల్ని హెచ్చరిస్తున్న మాటలు ఎన్నో ఉన్నాయి ఆయన జీవితాన్ని బట్టి. కానీ కొన్ని క్లుప్తంగా మనకు తెలియబడుచున్నాయి. ఏంటంటే, ఈ యొక్క లోకం నటన మరి అన్ని గతిస్తాయని బైబిల్ సెలవిస్తా ఉంది. కేవలము ఆయన మాటలు మాత్రమే వేళలా జీవితాంతం నిలిచి ఉండేది. ఏంటంటే కేవలము ఆయన మాటలు మాత్రమే, మిగతావన్నీ ఈ లోకంలో లయమైపోతాయని, మరి ఏది శాశ్వతం కాదని, ఏది మరి ఈ లోకంలో మనం అనుభవించేది ఏది కూడా అదంతా టెంపరవరీ అని, ఈ దేహంను కూడా ఒకరోజు విడిచిపెట్టాలని మరి మనకు బైబిల్ ఎన్నో మరి సార్లు హెచ్చరిస్తా వచ్చింది. అందుకని అదే పంతలో నడిచినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు సంఘమైన మనలతో కూడా ఆయన మాట్లాడుతా ఉన్నారు. పోలిక అంటే క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నానని ఒక ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. క్రీస్తుకి మాదిరిగా ఉంటున్నాను, నేను ఒక రిప్రజెంటేటివ్ గా ఉంటున్నాను, నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఆయన ఏదైతే చేయమని చెప్పాడు, ఏదైతే నాకు అప్పగించాడో నేను దానికి విధేయతను చూపిస్తున్నాను, దానికి లోబడి ఉంటున్నాను, దాన్ని నేను తగ్గించుకొని స్వీకరిస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈయనకి అనేక శ్రమలు కలుగుతా ఉన్నాయి. యేసుక్రీస్తుని పోలి నడుచుకునే విధానంలో అనేకమైనటువంటి శ్రమలు కలుగుతా ఉన్నాయి. ఎన్నో గమనిస్తా ఉంటాం ఆయన జీవితంలో. ఎన్ని సార్లు కొరడా దెబ్బలు, అనేక సార్లు ఆ చెరసాలలో బంధింపబడినప్పుడు అనేక పత్రికలు రాస్తా ఉన్నాడు. కానీ ఆ శ్రమల్ని ఎన్నదగినవిగా ఎంచలేదు ఆయన.
వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడలే. అవి చాలా చిన్నవి అని అంటున్నాడు. ఎందుకంటే కలగల్లో విన్న బహుమానం చాలా గొప్పది. ఈ పరుగు పందంలో పోరాడువాడు మరి ఆ యొక్క గురి వద్దకు పోరాడతాడు. కాబట్టి ఆ గురి దగ్గర ఏముందనంటే గొప్ప బహుమానం ఉంది. అది ఈ శ్రమలకు ఎన్న తగినది కానే కాదు. కాబట్టి ఆయన ఎటువంటి రీతిగా ఉన్నాడనంటే అనేక సార్లు మరి ఓడ ప్రయాణంలో ఒక రోజు ఓడ ప్రయాణం చేస్తా ఉంటే ఆ యొక్క ఆయన వెళ్తున్నటువంటి ఆ యొక్క పడవ బద్దలైపోతుంది. బద్దలైపోయినప్పుడు ఆ బద్దలైపోయి కొద్దిగా దొరికిన ముక్కతో ఆ సముద్రంలోనే ఒక రాత్రంతా గడుపుతాడు. మనమైతే సాయంత్రం 6 గంటలకి సముద్రంకి దగ్గరికి వెళ్ళి నిలబడగలము. ఆ సౌండ్ కే సగం చచ్చిపోతాం, భయపడిపోతాం, జ్వరం వచ్చేస్తుంది. కానీ ఆ రాత్రంతా ఎందు నిమిత్తం అనంటే కేవలము అసువార్త నిమిత్తము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి, ఆయనను ధరించుకున్నాడు కాబట్టి, ఆయన యొక్క హృదయాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఈ లోకంలో ఈ ప్రయాసను ఎక్కడ ఆపడం లేదు. ఆయన కలిగిన పిలుపుని దాన్ని విడిచి వేరొక పని మీదకి ఆయన దృష్టి వెళ్ళట్లేదు. ఈ లోకంలో మన కంటికి కనిపించేవన్నీ సుఖము, సంతోషము, ఎక్కడ వెళ్ళినా మనం ఎంజాయ్ చేయగలుగుతాము, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎవరన్నా మన బంధువులు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు పలానా ట్రిప్ వేసాము, అక్కడ లొకేషన్ బాగుంది, ఏదన్నా మనతో చెప్పాననుకో మనకు కూడా ఎక్కడ లేని ఆశ, మనం కూడా వెళ్తే బాగుండు. ఇవన్నీ ఈ లోకంలో లయమైపోయేవే, ఈ భౌతిక సంబంధమైనవే. కానీ మన హృదయం ఎక్కడుందనంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మన హృదయం వస్తా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చెప్పగలమా, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది అనే మనకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. నేను అట్లా నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటారా? నడుచుకోండి. ఎందుకనంటే శాశ్వతమైనది ఒక లోకం ఉన్నది. ఇది జస్ట్ టెంపరవరీ, ఇది శాంపుల్ మాత్రమే. ఇంట్లో మనకు దీని నుంచి ఇక్కడ లాభమైనది ఏదీ లేదు. అందుకే ప్రసంగిలో 7వ అధ్యాయంలో ఈ పౌలు గారు ఏ విధంగా అయితే బ్రతికాడో అక్కడ మొదటి వచనంలోనే ఉంటది. 7వ అధ్యాయం మొదటి వచనంలోనే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఈయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రతుకుట కంటే మరణమైతే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే చాలా గొప్పదిగా బైబిల్ చెప్తా ఉంది. కానీ నేడు క్రైస్తవుడు భయపడకూడదు దేనికి అని అంటే మరణానికి. కానీ ఈరోజు మరణం అనంటే మాకు అది చాలా భయంగా ఉంది. నేను మొన్ననే మా మామగారు చనిపోయారు, చంద్రశేఖర్ సార్కి తెలుసు. అయితే మొన్ననే 15th రోజు ఆయనకి మోచేయికి గాయమైంది కింద పడి. అయితే ఒక 4 days తర్వాత వాళ్ళు కట్టుకట్టి పంపించి 4 days తర్వాత రండి, తగ్గకపోతే చిన్న సర్జరీ చేద్దామన్నారు. సరే అని నేను వెళ్ళాడు. వాళ్ళు సర్జరీ చేద్దామనేసి ఒక ఇంజెక్షన్ స్కిన్ కి వేయాలి, టెస్ట్ డోస్ అంటారు, దాన్ని నరానికి వేసింది అమ్మాయి నర్సు. వితిన్ 10 minutes లో ఆయన చనిపోయాడు. వితిన్ 10 minutes లో. ఆయన ఎటువంటి భయస్తుడు మాకు తెలుసు. ఎందుకనంటే ఆయనకు ఒక నిరీక్షణ లేదు. పూర్తిగా ఆయన రిపెంటెడ్ అయిన వ్యక్తి కాదు, పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాదు. ఈ లోకంలో ఉన్న ఆయన యొక్క అసెట్స్ ని చూసుకొని ఈ లోకంలో మరి ఆయన ఉన్న వాటిని కలిగి ఉండి దాన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకునేవాడు. కానీ నీకు నాకు ఏమీ లేకపోయినా మన ధైర్యం ఏంటంటే మనకు మరణమైన మేలు. ఎప్పుడు మరణం మేలు అనంటే క్రీస్తు మీద ఆధారపడినప్పుడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే ఆయన ఉపద్రవములలోనూ సొంత వాళ్ళతో కలిగిన ఇబ్బందుల్లోనూ ప్రాణాపాయములలోనూ మరి ఆకలి దప్పులలోనూ ఎన్నో కష్టాలలోనూ ఆయన నిలబడుకోగలిగాడనంటే ఈ యొక్క లోకంలో ఆయన యొక్క స్థితిని లెక్క చేయలేదు. అందుకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమనంటే నేను సమస్తమును క్రీస్తు కొరకు నష్టపరుచుకొనుచున్నాను అంటాడు. ఇంకో చోట అంటాడు నేను సమస్తమును వెంటగా ఎంచుకొనుచుంటున్నాను అంటాడు. ఒకసారి నేను ఒక సేవకుడిని అడిగాను, ఇంకా దేవునిలో బలపడాలంటే ఏం చేయాలంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, సమస్తం పెంటగా ఎంచుకోవాలి. దేవునికి ఇంకా దగ్గర కావాలంటే సమస్తం పెంటగా ఎంచుకోవాలి. దేవునితో కలిసి నడవాలంటే సమస్తం పెంటగా ఎంచుకోవాలి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆ మరణానికి మరి అన్నిలు భయపడతా వస్తారు. లేదా క్రైస్తవులమని చెప్పుకొని నామకార్థంగా ఉన్నవాడు మరణానికి భయపడతారు. కానీ నిజమైన క్రైస్తవుడి యొక్క గురి ఏంటంటే మిషనరీస్ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే
చాలా మంది మిషనరీలు వాళ్ళు ఎంటర్ అయిన కొద్ది రోజులకే మరణిస్తా ఉంటారు. వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవిగా ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క మిషనరీ ఎన్నో ఆత్మల్ని ప్రభు వైపుకి తెచ్చేదిగా ఉంటది. అందుకే ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తా వచ్చాడు, ఒక కామన్ మిషనరీ ఒక ఏజ్ లిమిట్ ఎంత అంటే ప్రభు కోసం 40 సంవత్సరాలు అంట. అంతకంటే ఎక్కువ బ్రతకరంట. వాళ్ళు చలిలోనే ఉండిపోతారు, ఆ మంచులోనే ఒక ఎండలోనే ఉంటారు. కొంతమంది ఆ యొక్క అడవులలో సేవ చేస్తూ ఉంటారు మిషనరీలు. కొంతమంది మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకు పడని ఆ వాతావరణం మధ్యలో ఎవ్వరు లేని చోట్ల, ఆ పులులు పాములు తిరుగుతున్న పరిసర ప్రాంతాల్లో, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళంతా సువార్తను ప్రకటిస్తూ ఒకరోజు ఏమైపోతుందంటే ఆ వాతావరణానికో అక్కడ ఉన్నటువంటి ఆ జ్వరాలకో దేనికో ఒక దానికి బలైపోతా ఉంటారు. క్రీస్తు కొరకు వాళ్ళు త్యాగం అవుతా ఉంటారు. యేసుక్రీస్తు పిలుపుల పత్రికలో కూడా చెప్పాడు ఆయనని ధరించుకోమని. ఏ విధంగా పౌలు గారు ధరించుకున్నారు, అది ఏ విధంగా అంటే దాసుని స్వరూపము ధరించుకొని మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములు కలిగవాడై తాను రిక్తునిగా చేసుకునేంతగా తగ్గించుకున్నాడంట. దాసుని స్వరూపం. చూడండి, దావీదు గారు మరి యాకోబు గారు ఏమంటారంటే, దావీదు గారు నేను మట్టి వంటి వాడని అంటాడు. మట్టియే కదా మనం. ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తు, దేవాది దేవుడైంది. నేను పురుగు వంటి వాడని అంటాడు యాకోబు. ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసుక్రీస్తు. ఈ రోజు ఎవరి కొరకు అంటే మన కొరకు. అయితే మనం ఏ విధంగా ఉండాలి? ఆయనను పోలి నడుచుకోనుడి, ఆయనను ధరించుకోవాలి. తన్ను తాను తగ్గించుకోవడంలోనే ఉంది క్రైస్తవ్యం. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు యేసుక్రీస్తు మన కొరకు. అపోస్తులుడైన పౌలు గారు కూడా మనకి ఇక్కడ ఇస్తున్న సవాల్ ఏంటంటే, నన్ను పోలి మీరు నడుచుకొనుడి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏది పోలి నడుచుకుంటున్నాం ఈరోజు? ఎవరిని పోలి నడుచుకుంటున్నాం ఈరోజు? మా బాస్ ఇలాగా సంపాదిస్తున్నాడు, నేను కూడా అలాగ సంపాదించాలి ఒకరోజు. ఈ భౌతిక సంబంధమైనది కొంత మట్టుకే లాభం, కానీ రాబో ఆ యొక్క లోకములో మరి ఆ యొక్క దైవభక్తి అని అంటే రానున్న లోకములో కూడా గొప్ప లాభ సాధకమై ఉన్నది అని మరి బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రాబో లోకము కూడా సంబంధించింది మనం ఈరోజు సంపాదించుకోవాలి. ఎందుకనంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది జస్ట్ టెంపరవరీ. ఈ లోకంలో వయసు పరిమితి లేదు, ఎవరైనా చనిపోవచ్చు. ఎవరైనా ఏ రోజైనా చనిపోవచ్చు, రేపైనా చనిపోవచ్చు, ఈ రోజైనా నైట్కైనా ఎవరైనా ఏమైనా అవ్వచ్చు. అంటే మన దినములు ఆయన చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో, ఆయన లెక్కించి ఉన్నాడంట మన దినములు ఎంత అని. మన దినములు ఎన్ని దినాలని ఆయన లెక్కించున్నాడు, ఎవ్వరు ఆపలేరు మనము. కాబట్టి రేపు మనం పోయేది ఉంటే మనకేమి లాభం? మనం ప్రభుకి ఏ లెక్క చెప్తాము? నువ్వు వచ్చాడు, ఈయన రక్షించుకున్నాడు, కానీ ప్రభు కొరకు ఏం చేసావు? ఆయనను పోలి నడుచుకోవాలి, మాదిరిగా ఉండాలి, లోబడి ఉండాలి, తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు దేవుడై ఉండి ఈ యొక్క శిష్యుల పాదాలు గడిగాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మన కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు కదా. మనం ఎక్కడ తగ్గించుకుంటున్నాం? లోబడి ఉండాలి. మన యొక్క భయాలతో మనం ఇక్కడ ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ఆయన నిజమైన దేవుడు కదా, ఆయనే కాపాడుతాడు అంటే ఒక లాంటి స్వార్థం అన్నమాట. కాపాడకపోతే కుదరదు ఈ దేవుడి దగ్గర. ఈయన ఆశీర్వాదం ఇవ్వకపోతే ఈ దేవుడి దగ్గర కుదరదు. చక్రమేషక అభిజ్ఞులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే మనకు దేవుడు. ఈరోజు మనకు ఏది ఉన్నా లేకపోయినా ఆయనే మనకు దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన ఇస్తేనే దేవుడు కాదు, ఆయన బాగు చేస్తేనే దేవుడు కాదు, ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన అల్ఫా ఒమేగా, ఆయన మాత్రమే దేవుడు, వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ నిత్యత్వానికి. ఒకడిని అంటాడు, ఇగో నువ్వు దయాలను వెళ్ళగొడుతున్నావు అని కాదు, కానీ నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదాన్ని సంతోషించు లూకాసు వార్తల్లో చెప్తా ఉంటాడు. మన నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆ పరలోకంలో మనం చేరడం, ఆ యొక్క గ్రంథంలో మన పేరు రాయబడము, అక్కడ మనం చేరడము, ఆ ప్రభువుని ముఖాముఖిగా కలుసుకోవడము, ఆ యొక్క చేతుల మీదుగా మనకు కలగబోయే ఆ బహుమానాన్ని పొందుకోవడము, ఇది నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళలేవు, ఇక్కడ విడిచిపెట్టాల్సిందే, ఇక్కడ వాటిని కోల్పోవాల్సిందే. అది మన ఆత్మతో వచ్చేది కాదు, ఈ భౌతిక సంబంధమైనది ఈ శరీరంతో ఇక్కడనే ముగిసిపోతుంది కదా. అందుకే ఆయన భక్తుల మరణము ఎంతో ఆయన దృష్టికి
విలువైనది, దేహాన్ని విడిచి వెళ్ళాలని అనుకుంటాం. భక్తులు చాలా మందిని గమనిస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇగో త్వరగా చిన్న వయసులోనే ఆ ప్రభుని కలుసుకుంటే ఎంత భాగ్యమో అని ఆలోచించే సేవకులు కూడా ఉన్నారు. అటువంటి మిషనరీలు కూడా ఉన్నారు. ఈరోజు నీకు భయం కలుగుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఎక్కడో లోపం ఉంది, ఇంకా నువ్వు భయపడుతున్నావు అంటే మరణపాలు అవ్వాలని కాదు, కానీ మన నిరీక్షణ ఏ విధంగా ఉంది, కొలమానం. ఈ రోజు పరీక్ష చేసుకుంటే, అవును ఒకవేళ ఈ రోజు కన్ను మూస్తే నేను ధైర్యంగా నిలబడగలనా? అటువంటి భక్తి, ఈ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని బైబిల్ ఈరోజు మనల్ని అడుగుతా ఉంది. కాబట్టి టెంపరీగా ఉన్నదాని కొరకు మనము ప్రయాసపడకూడదు, కానీ ప్రయాస యొక్క నిత్యత్వానికి సంబంధించినదై, అది ఆత్మ సంబంధమైనదై ఉంటే మనకు ఎంతో లాభసాధకం. మనము ఎన్ని రోజులని మనల్ని మనం మోసపుచ్చుకుంటా ఉంటాం కదా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1-2 వచనాల్లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇదిగో నీ ప్రేమ విషయంలో అర్పణ అయిపోవచ్చు అంట. తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. చూడండి, సమర్పణ జీవితం. ఇది ప్రాణత్యాగం కాదు, కానీ ఇది సమర్పణ జీవితం. తన్ను తాను క్రీస్తుని పోలి నడుచుకోండి ప్రియమైన వారులారా. మీకు మీ ప్రేమ విషయంలో మీరు బలిగాను అర్పణముగాను అయిపోవలసి. క్రీస్తుని పోలి, క్రీస్తు ఏం చూపించిపోయాడు మాదిరిగానంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, తను దేవుడి స్వరూపమై ఉండి కూడా మానవుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు గారు అంటా ఉన్నారు, నన్ను పోలి నడుచుకోండి, ఇదిగో నేను మీకు కనబడుతున్నాను కదా, మీకు మాదిరిగా ఉంటున్నాను కదా, ఈ పత్రికలన్నింటిలో నా గురించి తెలియబడుతున్నది కదా, నేను ఎంత ప్రయాసపడుతున్నానో. ఈరోజు ప్రయాస పడకుండా ఒకవేళ మరణిస్తే ఏమని అక్కడ అకౌంటబిలిటీ మనం చెప్పగలుగుతాం? ఎంత సాధించావయ్యా, నీకు ఇంత ఆయుష్ని ఇచ్చాను, ఇంత బలాన్ని ఇచ్చాను, ఇంత మంచి వాక్శక్తిని ఇచ్చాను, నీ కంటి చూపునిచ్చాను, బైబిల్ చదవడానికి ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, మరి నువ్వు ఏం సాధించావని అంటే ఏం చెప్తాము? ఒకరి మీద ఒకరు సనుక్కునే వాళ్ళం, ఒకరంటే ఒకరిని పోల్చుకోలేని వాళ్ళం, ఈర్ష్య, అసూయ, వీటితోనే క్రైస్తవ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతా ఉంది. ఈరోజు దేవుడు కోరుకుంటా ఉన్నాడు, ఎందుకంటే మనము దేవుని పోలి నడుచుకోవాలని. మనం దేవుని పోలి నడుచుకోవాలి. ఈ జీవితం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, కానీ దేవుని కొరకు పనంగా మనం పెట్టాలి. అటువంటి మనస్సును కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు పనంగా పెట్టమని అనట్లేదు, కానీ అటువంటి మనస్సు నీలో ఉందా ఈరోజు మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విధంగా ధైర్యంగా ఈరోజు నీ కుటుంబ సభ్యులకు చెప్పగలుగుతున్నావు. నేను నడుచుకున్న చిన్న నడుచుకోండి. ఏంటి సండే పోతావు, మళ్ళా మండే నుంచి నీ జీవితం నీదే. ఆ బూతులు మాట్లాడుతూ, లేదనంటే సినిమా రీల్స్ ఏదో ఒకటి ఫోన్ లో చూస్తూ ఎప్పుడు ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు, లేదనంటే పెద్దవారిని అగౌరవపరుస్తావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతావు, నీకు నచ్చిందే కరెక్ట్ అంటావు, ఇదేనా అని ఇంట్లో వాళ్ళు అంటారు మనల్ని. ఎందుకనంటే మనం ఆ పోలికగా నడుచుకోలేము. వాక్యం రోజు చదువుతారు, కానీ వాక్యానుసారంగా ఎవరైనా జీవిస్తారా? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. వాక్యం చదువుకుంటారు, కానీ వాక్యానుసారమైన వాక్యము పోలికగా ఈరోజు ఇప్పుడు అటువంటి రీతిగా నేను బ్రతకాలా అని ఎవరు బ్రతకలేరు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎటువంటి రీతిగా బ్రతకాలని. ఈ లోకం టెంపరవరీ, శాశ్వతమైనది ఉన్నది. అది ఈ సంబంధమైనది కాదు, ఈ భౌతిక సంబంధమైనది కాదు, అది మరి ఆ క్రీస్తు ఉండే చోటు. కాబట్టి మనం దాని కొరకు ఎటువంటి రీతిగా బ్రతకాలంటే మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనము ఆయనకు అర్పణంగా సమర్పించుకునే జీవితం, సమర్పణ జీవితం. ఇదిగో ప్రభా, ఇంతకాలం నీ కొరకు నేను చేసిందంతా చాలా చిన్నది ప్రభా, నువ్వు నా కొరకు ఆ సిలువలో మరి భూమి వేయించుకొని కూడా మౌనంగా ఉన్నావు, ఆ దెబ్బలు తిని కూడా మౌనంగా ఉన్నావు, ముళ్ళ కిరీటం పెట్టుకొని పక్కన బల్లెం పొడవబడి స్త్రీలందరూ చూస్తుంటే ఆ బట్టలన్నీ తీసేసి అవమానం ఓర్చుకొని నిండు యవ్వన పురుషుడిగా ఉండి అవమానాన్నంతా భరించి చివరికి ఈరోజు మనల్ని అడిగి మనమే అనుకోండి, అక్కడ ఉన్నది ఒక్క చుక్క వాటర్ చుక్క కావాలని అడుగుతాడు దేవుడు.
యేసుక్రీస్తు ప్రభు ఒక్క అంటాడు, ఒక్క చుక్క, ఆ ఒక్క చుక్క అడిగితే దేవుడా నాకు అది ఇది అని నన్ను అడుగుతామా? ఒక్క చుక్క ఆయనకే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, అది కాదు. నువ్వు ఇంత చేసావు కదా సిలువలో నా కొరకు ఇన్ని త్యాగాలు చేసావు కదా. ఎవరన్నా చేశారా? మనుషులు ఎవరైనా? మనుషులు నువ్వు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరన్నా ఒక్కరన్నా చేశారా? ఎవ్వరు చేయలేదు. కానీ ఆయన చేశాడు. ఆయనకి ఏం చేశావు ఈరోజు? అంత త్యాగం చేశాడు కదా, తను తాను తగ్గించుకొని రిక్తుడిగా అయ్యాడు కదా. మరి ఈరోజు ఏం చేశావు? అది ఈరోజు మనల్ని ఆలోచింపచేయాలి. ఈరోజు ఏం చేశాం మనం దేవునికి? ఇంత చేశాడు కదా. మనము ఒకరోజు అక్కడ లెక్కలో తీర్పులో ఆ లెక్కలో మరి నిలబడినప్పుడు మనం నిందారహితులుగా సిగ్గపడని వారముగా మనం ఉండాలంటే మనము సమయం ఉండగానే మన యొక్క ఇల్లుని చక్కబెట్టుకోవడము, ఎవరైతే ఇల్లు చక్కగా లేదో వారిని చక్కబెట్టడము మన యొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి మనము యేసుక్రీస్తుని పోలి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా మనం కూడా మన పరిసర ప్రాంతాల్లో, మన యొక్క సంఘములో, మన యొక్క ఇంటి వారి మధ్యలో, ఇదిగో నేను నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే వారముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. బ్రదర్ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. నాయనా నిన్ను పోలి నడుచుకున్నట్లు కృపందా ఇచ్చాను. మేము కూడా తండ్రి అంత ధైర్యంగా చెప్పే విధంగా ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి అయా నడుచుకొని జీవించే వారంగా ఉండనట్లు కృపందా ఇచ్చేయండి ప్రభా. అయా దయతో క్షమించమని వేడుకొని సాయం చేయండి ప్రభా. జరగనున్నటువంటి మీటింగ్ అంతట్లో కూడా కృప కనికరములను దయచేయమని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.